భార్య భర్త ముందలనే ప్రియుడిని బెడ్‌రూమ్‌లోకి తెచ్చుకొని, భర్త చూస్తుండగానే ప్రియునితో ఫిజికల్‌గా కలుస్తుంది. ఇదంతా భర్త చూసి కుమిలిపోవడం తప్పిస్తే ఏం చేయలేకపోతున్నాడు. అసలేం జరిగింది అనేది నేను చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసినంక ఈ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పు అనిపించిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి యెస్ అని కామెంట్ చేయండి. అసలేం జరిగిందంటే ఈ భార్యాభర్తలిద్దరిది లవ్ మ్యారేజ్. వీళ్ళు సిన్సియర్‌గా 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దలు నొప్పించి అరేంజ్ మ్యారేజ్ లాగానే ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తారు. ఇద్దరు చక్కగా జాబ్‌కెళ్ళేవాళ్ళు. మళ్ళా వచ్చేవాళ్ళనమాట. అయితే ఒక 2 ఇయర్స్ వీళ్ళు పిల్లలొద్దు అనుకున్నారు. కొంచెం మనము ఎంజాయ్ చేద్దాము అని కొంతమందికుంటదిగా. వీళ్ళు కూడా ఏందంటే ఇద్దరు బానే ఉన్నారు. అబ్బాయికి చాలా ఆస్తి ఉంది. అలాగే మంచి సాలరీ గూడా వస్తుంది. అంటే నెలకు 2,00,000 సాలరీ వస్తుంది. అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ అంట. మంచి ఆస్తి గూడా ఉందనమాట. వీళ్ళకి ఇగ ఎలాంటి లోటనేది లేదు. అమ్మాయి గూడా ఏందంటే చదువుకుంది. మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కాబట్టి నేను ఇంట్లో ఉండను. నేను కూడా జాబ్‌కెళ్తానంటే భర్త గూడా యాక్సెప్ట్ చేసిండు. ఆ అమ్మాయి జాబ్‌కెళ్ళేది, అబ్బాయి జాబ్‌కెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అంతా బానే ఉంది. వీళ్ళకి పెళ్ళై 2 ఇయర్స్ గడిచిపోయింది. ఆ తర్వాత ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ప్రెగ్నెన్సీ వచ్చినాక ఉంచుకున్నారు. ఎందుకంటే ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు అంటే మూడో సంవత్సరం నడుస్తుంది కదా! ఇంక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా అంటే ఇంకా పిల్లలొద్దనుకుంటున్నారు. అట్లా ఇట్లా అనడంతో వీళ్ళింక ప్లాన్ చేసుకున్నారు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యింది. అప్పటికి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా ఉంది. అంతా బాగానే ఉంది. అయితే ఈ అమ్మాయి ఏంది ప్రెగ్నెన్సీ అయినంక 5 మంత్స్ వరకి జాబ్‌కైతే ఎళ్ళింది. ఆ 5 మంత్స్‌లో ఏందంటే జాబ్ అనేది మానేసింది ఇంకా. కొన్ని రోజుల వరకి రాను అని చెప్పేసి మరి లీవ్ పెట్టిందో ఏందో జాబ్ అయితే మానేసింది. మానేసి ఇంట్లోనే ఉండేదన్నమాట. అయితే ఈమె జాబ్ చేస్తున్నప్పుడే అక్కడ ఒక అబ్బాయితో పరిచయం. అంటే పరిచయం అంటే జస్ట్ ఫ్రెండ్‌లాగా మాట్లాడుతూ ఫ్రెండ్‌లాగా ఉండేదన్నమాట. ఈ ఫిజికల్‌గా కానీ, లేదంటే అక్రమ సంబంధం కానీ ఏది లేదు. జస్ట్ ఫ్రెండ్‌లాగా నార్మల్‌గా మాట్లాడేది. అయితే ఈ మధ్యలో భర్త అయితే నార్మల్‌గా రోజులాగా జాబ్‌కెళ్ళేవాడు, వచ్చేవాడు. ఇంక ఈ రోజులన్నీ గడిచిపోయినాయి. అంతా బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏం లేకుండా. ఆ అమ్మాయి డెలివరీ అయింది. ఆ అమ్మాయికి ఒక పాప గూడా పుట్టేసింది. మంచిగా ఉంది. ఆ అమ్మాయికి ఒక 5 మంత్స్ అంటే ఆ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి ఒక 5 మంత్స్ వచ్చింది. వచ్చినంక ఈ ఒకరోజు భర్త జాబ్‌కెళ్ళేసి వచ్చేటప్పుడు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట. దారుణంగా యాక్సిడెంట్ అయితే ఆ అబ్బాయికి అంటే భర్తకు ఎన్నుపూస అనేది ఉంటదిగా బ్యాక్ సైడు. ఎన్నుపూసకు బాగా గట్టిగా తగలడంతో బ్యాక్ అంతా ఆయనకు అంటే బాగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడంతో ఏమైందంటే ఆయన నడవలేని పరిస్థితి అయిపోయిందనమాట. చాలా హాస్పిటల్‌కి చూపించారు. అన్ని ట్రీట్‌మెంట్‌లు చేయించారు. అయినా సరే కష్టం నడవడం కష్టము అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేశారు. అన్నీ అయిపోయినాయి. కానీ ఆయన నడవడం చాలా కష్టం. బెడ్‌కే పరిమితం అనమాట. అంటే మరీ బెడ్ పైనే పడుకొనుంటాడు అంటే కాదు. ఏందంటే చిన్నగా అది స్టిక్ ఉంటది కదా! ఇట్లా ముసలి వాళ్ళు పట్టుకొని నడుస్తా ఉంటారు. అది పట్టుకొని మెల్లగా నడవడము, అడుగు మీద అడుగేయడము ఇట్లా చేసేవాడనమాట. అంటే ఇంక ఈయన జీవితంలో ఫిజికల్‌గా కలవడం అనేది లేదు. ఎందుకంటే ఆయన బాడీ సహకరించదు. ఆయన కాళ్ళ మీద ఆయన కానీ చేయల పైన కానీ ఆయన సపోర్ట్‌తో నుంచోలేడు, నిలబడలేడు, చేయలేడనమాట. అది. అయితే ఆ అమ్మాయి అయినా సరే, ఇట్లా అయినా సరే ఆ అబ్బాయితోటే ఉంది. కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ అబ్బాయితోటే ఉంది. మరి ఆ అబ్బాయికి ఆస్తున్నందుకు ఉందా? లేదంటే ఒక పాప పుట్టింది కాబట్టి తప్పదని ఉందా? దేనికుందో తెలీదు. ఆ అబ్బాయి అంటే చెప్పేసిర్రు డాక్టరు. ఇది పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ అబ్బాయికి ఇంకా అంటే ఇంకా లేవలేడు, ఏం చేయలేడు అని చెప్పేసారు. ఉన్నాడు అంటే ఉన్నాడు అంత మాత్రమే అని చెప్పిర్రు. అంతా తెలుసుకొని కూడా ఆ అమ్మాయి ఉంది. మరెందుకుందో తెలీదు. అయితే ఇలా కొన్ని రోజులు బాగానే ఉంది. మళ్ళా ఏందంటే ఆ అమ్మాయికి పాపకి 1 ఇయర్ అయిపోయింది. బానే ఉంది. ఆ పాపని ఆళ్ళ అమ్మ వాళ్ళతో అంటే భార్య ఎవరైతే ఉందో ఆళ్ళ అమ్మ వాళ్ళతో పాపని పెట్టేది. ఈ అమ్మాయి జాబ్‌కెళ్ళేది. భర్త చెప్పేవాడు, "మనకు ఆస్తుంది పర్లేదు. ఇంట్లోనే ఉండు. జాబొద్దు, ఏదొద్దు. పాపను చూసుకోవచ్చుగా" అంటే, "లేదు ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేనెళ్ళాలి. మనం ఇలా కూర్చుంటే మన పిల్ల జీవితం నాశనం అవుతుంది." అది ఇది అని చెప్పేసి జాబ్‌కి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎళ్ళింది. ఈ ఫస్ట్ అబ్బాయితో నేను చెప్పాను గదా! ఫ్రెండ్స్‌గా ఉండేది అని చెప్పేసి. ఆ అబ్బాయితో
మెల్లమెల్లగా ఈమేందంటే క్లోజ్ అయిపోయింది మరి. ఆ అబ్బాయితో క్లోజ్ అయిపోయి, ఆ అబ్బాయితో ఫిజికల్‌గా కలవడం స్టార్ట్ చేసిందనమాట. ఎట్లా అంటే భర్తకు తెలియకుండా చేసేది కొన్ని రోజులు. అంటే బయట బయట తిరిగేది, బయట బయట ఓయే రూమ్‌లకు అట్లా ఎళ్ళిపోయేదనమాట. అట్లా ఉండేది కొన్ని రోజులు. ఇంక ఇలా రోజులు గడిచిపోతా ఉన్నాయి. అతనికి యాక్సిడెంట్ అయ్యి ఈయన మంచానికి పరిమితమై గూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. పాప గూడా పెద్దదయిపోతుంది. పాపకు గూడా అంటే ఆహ్, పోతుందనమాట. ఎక్కడ స్కూలుకెళ్తుంది. పాప గూడా స్కూలుకెళ్తుంది. ఇంకా ఈమె ఏమనుకుందో ఏమో తెలీదు కానీ, ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని రోజు ఇంటికి పిలిపించుకోవడము, ఇంటికి రావడము, ఇవన్నీ చేసేది. ఎందుకంటే భర్త ఏం చేయలేడు కాబట్టి మెల్లమెల్లగా రప్పించుకోవడం చేయడము. భర్త ముందలనే ఆ ప్రియుడితో ఇష్టమొచ్చినట్టు ఫిజికల్‌గా ఉండడం, ఇష్టమొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేయలేయడం. అంటే మామూలుగా భార్యాభర్తలు ఎలా ఉంటారో సేమ్ అలాగే భర్త కళ్ళ ముందలే భర్త చూస్తుండగానే ప్రియుడితో ఉండేదనమాట. భర్త ఇవన్నీ చూసి తట్టుకోలేక అడుగుతే, "ఎందుకు నువ్విట్లా చేస్తున్నావు? నీకిష్టం లేకుంటే ఎళ్ళిపో, నాతో ఉండొద్దు. నా కళ్ళ ముందల నువ్విట్లా చేస్తే నేను తట్టుకోలేను" అంటే, "నువ్వేం చేయగలుగుతావు? నువ్వేం చేయలేవు. నువ్వు చూస్తూ సైలెంట్‌గా ఉండు. నాకిష్టమొచ్చినట్టుగా నేనుంటాను. నువ్వేమన్నా సైలెంట్‌గా ఉండలేదంటే నేనింకా నీ పైన లేనిపోనివన్నీ చెప్పేసి నిన్ను తిట్టిపిస్తాను." అది ఇది అని అతన్నింకా బెదిరించేదనమాట. అతనేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను లేచి ఈమెను కొట్టలేడు. అలాగని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేయాలో తెలీదు. అప్పటికి చెప్పిండు. "నీకిష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో. నాతో ఉండొద్దు. నాతో ఉండి నా కళ్ళ ముందల ఇలా చేయొద్దు" అని చెప్పినా సరే తను ఎందుకుంటుందంటే ఆస్తి కోసం మాత్రమే ఉంటుంది. నేనెళ్ళిపోతే ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎవరికిస్తావు? నా పిల్లకేం కావాలి? నా పిల్లకి ఆస్తి కావాలి. కాబట్టి నేనిక్కడనే ఉంటాను. నాకిష్టం వచ్చింది నేను చేస్తాను. నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు సైలెంట్‌గా చూస్తూ ఉండు. అంతే. నేనేం చేస్తే నీకెందుకు? నువ్వు నాతో వచ్చి ఉండలేవు కదా! పెట్టింది తిని ఉంటావు. అంతే కదా! నువ్వు అదే పెట్టింది తిని చూసుకుంటా ఉండు. నువ్వేం చేయలేవు గాబట్టి సైలెంట్‌గా ఉండు. అంతే. కాదు, కూడదు అది ఇది అంటే నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి అతన్ని బెదిరించేది. అతను ఏం చేయలేకపోయేవాడు. పాపం నిజంగా అండి నరకం. ఇలాంటి భార్య ఏ అబ్బాయికి రాకూడదు. నిజంగా ఇష్టం లేకపోతే వదిలిపెట్టి ఎళ్ళిపోవాలి. అంతేగాని భర్త ముందలే ఈ భర్త ఏం చేయలేడు కదా అని చెప్పేసి ఇంత దారుణానికి మాత్రం దిగజారొద్దు. నిజంగా ఈ అమ్మాయి భర్తతో ఉంటుంది. ఓకే. బయట బయట చేసుకుంటుంది అంటే సరే అనుకుందాం. భర్త ఇప్పుడు ఎట్లాగా ఆమె దగ్గరికి రావట్లేదు కాబట్టి ఆమెకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆమె గూడా బయట బోతుంది అనుకోవచ్చు. అంతే. బయట బయట చూసుకో, బయట బయట ఉండు. అంతేకాని నువ్వు భర్త చూస్తుండగానే భర్త కళ్ళ ముందలే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఏ భర్త అయినా ఎంత చాతగాని భర్త గూడా తట్టుకోలేడు. అసలు జీర్ణించుకోలేడు. పాపం తను ఒక పిచ్చోనిలాగా అంటే తనకు ఇప్పుడు ఒక నరకంలో ఉన్నాడు. ఎలా అంటే తన లైఫ్ అంతా నాశనం అయింది. ఒక యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ అంతా నాశనం అయ్యి తను ఏం చేయలేడు. అంటే బ్రతికున్నా గూడా చనిపోయినట్టే ఇంకాయన. అంత నరకంలో ఆయన అనుభవిస్తుంటే, ఇంకా ఈ అమ్మాయి ఇలాంటి దారుణాలు చేస్తా ఉంటే తను ఇంక ఎట్లా అయిపోతాడు చెప్పండి? ఎవ్వరు దయచేసి అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళుంటే ఎవరైనా మారండి. నిజంగా మీ భర్తలతో మీకిష్టం లేకుంటే వదిలేసి ఎళ్ళిపోండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. కానీ మీరు భర్తల ముందలనే కావాలని వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇలాంటి దారుణాలు చేస్తే రేపు ఫ్యూచర్‌లో మీ పిల్లల జీవితాలు గూడా నాశనం అవుతాయి. మనం అంటే తల్లిదండ్రులు ఎలాంటి తప్పులు చేస్తారో అవన్నీ పిల్లలు అనుభవిస్తారు. పిల్లలకొస్తాయి అంటారు. కాబట్టి ఇలాంటి దారుణాలు చేయకండి. నిజంగా ఈ అమ్మాయి చేసింది ఎంతమందికి రాంగ్ అనిపిచ్చిందో కామెంట్ చేయండి. నిజంగా ఈ అమ్మాయి చేసింది రాంగు అన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి యెస్ అని కామెంట్ చేయండి. నాకు తెలిసి మాక్సిమం ఈ అమ్మాయి చేసిందయితే రాంగే అంటాను నేను. నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఈ అమ్మాయిని ఆ అబ్బాయి అంటే భర్త ఎన్ని సార్లు చెప్పాడో, "నీకిష్టం లేకుంటే ఎళ్ళిపో. నీ జీవితం నువ్వు చూసుకో. నీ లైఫ్ నువ్వు చూసుకో. కావాలంటే నువ్వు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నాకెలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నా జీవితము దేవుడు ఇలా చేశాడు. ఇంక నా చేయిలో ఏం లేదు" అని బ్రతిమలాడిండు, చెప్పిండు. అయినా సరే కేవలం ఆస్తి కోసము ఆమె అతనితో ఉంటూ అంటే అందరికి సింపతి అనమాట. ఆమె పైన ఎలా అంటే భార్య చూడు ఎంత మంచిది. భర్త ఇంత దారుణంగా యాక్సిడెంట్ అయిన బెడ్‌కు పరిమితమైనా సరే భర్తని వదిలిపెట్టట్లేదు. అంత సిన్సియర్‌గా లవ్ చేసి చచ్చినా బ్రతికిన భర్తతోటే నా జీవితము అని చెప్పేసి భర్తతోటే ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరకరు. మా అబ్బాయి చేసుకున్న అదృష్టం అని ఆళ్ళ అత్తమామలు అనుకోవడము, అలాగే చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడము ఇలా చేస్తున్నారనమాట.
ఈ అమ్మాయి కూడా అలా అనిపించుకోలే అంతే. అలా అలానే ఉంది. కాకపోతే అందరికీ తెలీదు. ఆస్తి కోసం మాత్రమే ఉంది అని చెప్పేసి. ఈ అమ్మాయి చేసేవన్నీ చేస్తూనే ఉంది. సరే చేసుకున్న బయట చేసుకుంటే సరిపోతుంది కానీ, భర్త ముందల చేయడం ఎంతవరకు రైట్ అంటారు? పాపం భర్త లేవలేడు అని చెప్పేసి, భర్త ముందల ఏ ఏ భర్తనైనా సరే, భార్య వేరే అబ్బాయితో భర్త చూస్తుండంగా ఫిజికల్‌గా కలిస్తే ఏ భర్త తట్టుకోగలుగుతాడు? ఎంత చాతగాని భర్త గూడా తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. కాబట్టి ఇలాంటి దారుణాలు చేయగూడదు అని నేనైతే అనుకుంటున్నాను. ఏమన్నా ఉన్నా సరే బయట చూసుకోవాలి అంతే. కానీ ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తారో, రోజు రోజుకి సమాజం ఎక్కడ పోతుంది? మనుషులు ఎందుకు ఇలా కొంతమంది ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. మనిషి బ్రతికినన్ని రోజులు నీతి నిజాయితీగా బ్రతుకుతారో, బ్రతకరో పక్కన పెడితే, కనీసము అంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఆ భర్త భార్యని కంటికి రెప్పలా కాపాడుకొని, భార్యనే ప్రపంచము అని చెప్పేసి, మంచిగా ఉన్నన్ని రోజులు జాబ్‌కెళ్ళి, మంచిగా భార్యను చూసుకున్నాడు. మంచిగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. భర్తను అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు. ఎందుకంటే అది కావాలని జరిగింది కాదు. అది అనుకోకుండా జరిగింది. తన లైఫ్ నాశనం అయింది కాబట్టి తనేం చేయలేడు. కావాలని ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండాలి. లేదు అన్నప్పుడు వదిలేసి పోవాలి. నువ్వుండి భర్తకు నరకం చూపించడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ అమ్మాయి చేసింది రాంగా? రైటా? కామెంట్ చేయండి.